నమస్తే. నా పేరు భువన్. భువన విజయం ఛానల్కి స్వాగతం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసేశారు. రైట్, బాగానే ఉంది, రద్దు చేసేశారు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఎవరో 10 మందో 20 మందో 50 మందో లబ్ధి పొందుతారు కాబట్టి కొన్ని వేల మందిని పరీక్ష రాసిన వాళ్ళందరినీ కూడా రద్దు చేశారు. ఈ పరీక్ష వెనక పిల్లలు ఎంత కష్టపడి చదువుంటారు, వాళ్ళందరూ నిజాయితీగా చదివిన పిల్లలందరూ ఏం కావాలి, మళ్ళీ ఎప్పుడు పరీక్షలు పెడతారు, ఎంత ఇదండి. ఒక చిన్న ఇష్యూ, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. క్వశ్చన్ పేపర్ ఎందుకు లీక్ కావాలండి? మన మోటార్ సైకిల్లో పెట్రోల్ ట్యాంక్ లీక్ అవుతా ఉందా? మన కారులో ఇంజిన్ ఆయిల్ ట్యాంక్ లీక్ అవుతా ఉందా? ఎంత ఒక డ్రాప్ పెడితేనే సరి చేసుకుంటున్నాం కదా. ఇంత పెద్ద వ్యవస్థ, టెక్నాలజీ, ముఖ్యంగా విద్య నేర్పించే వ్యవస్థలో చిన్నది ఉపయోగించుకోలేరండి. ఇప్పుడు నాకు తెలుసో తెలియకో నేను ఒకటి ప్రపోజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి. మీకు నచ్చకపోతే దీంట్లో ఏదైనా లోటుపాట్లు కూడా ఉంటే అది కామెంట్ రూపంలో పెట్టండి. దీన్ని ఒక డిస్కషన్కి తీసుకొస్తే మంచిదని నా అభిప్రాయం. నేను కోరుకుంటున్నానండి. నమస్కారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జామినేషన్ జరిగే ముందు రోజు క్వశ్చన్ పేపర్ చేయరు కదా, కొన్ని నెలల ముందు చేస్తారు. రైట్, బాగానే ఉంది. ఆ క్వశ్చన్ పేపర్ చేయటం ఎందుకు, దాన్ని ప్రింట్లు తీయటం ఎందుకు, ఎన్నో ప్రశ్నల్లో మళ్ళీ వాటిని ప్యాక్ చేయటం ఎందుకు, వాటిని తీసుకొచ్చి ఎక్కడో ట్రెజరీలో పెట్టడం ఎందుకు, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయటం ఎందుకు, ఎందుకండి న్యూసెన్స్. ఈరోజు మనం ఇవాళ కొంటే ఇవాళ ఏదైనా ఆర్డర్ పెడితే టక్ 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 అని కొడితే ఆర్డర్ పేమెంట్ వాడికి వెళ్ళిపోతాం, అది వస్తువు మన ఇంటికి వస్తూ ఉంది. ఎంత ఈజీ. సపోజ్ నేను ఇప్పుడు ఒక ప్రొసీజర్ చెప్తాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఒక ఉదాహరణకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి అనుకుందాం. ఒక రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ బోర్డు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి ఎవరికో ఒకళ్ళే కదా అధికారం ఉంటుంది. ఆ ఒకళ్ళకి అధికారం ఇస్తారు. రైట్, ఆయన చేయాలి కదా. ఆయన సపోజ్ నేను నా ప్రపోజల్ ఇది, ఒక 10 మందికి క్వశ్చన్ పేపర్ సెట్ చేయమని చెప్పేసి ఇస్తారు. ఆ 10 మంది క్వశ్చన్ పేపర్లు సెట్ చేస్తారు. వాటికి రామారావు, సుబ్బారావు, ఎల్లారావు, పుల్లారావు అని పేర్లు పెట్టకుండా ABCDE అని 10 కోడ్లు ఇచ్చేస్తారు. ఏ ఎవరో ఎవరికి తెలియదు, బి ఎవరికి తెలియదు, అది సీక్రెట్. అది అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, ఈయన కరెక్ట్గా సిలబస్లో నుంచే ఇచ్చారా, మరీ హై స్టాండర్డ్కి ఇచ్చారా, ఈజీకి ఇచ్చాడా అనేది వెరిఫై చేయడానికి కోసం క్రాస్ చెకింగ్ కని మరీ వేరే వాళ్ళకి ఇస్తారు. రైట్, ఇప్పుడు ఆ వేరే వాళ్ళకి 1 2 3 4 10 మెంబర్స్కి ఏ వచ్చినాడికి ఎవడికి పోహాదో తెలియదు, బి వచ్చింది ఎవడికి పోహాదో తెలియదు, ఇంకోటికి ఎవరికి పోహాదో తెలియదు, సీక్రెట్గా పెట్టండి. ఏ క్వశ్చన్ పేపర్ సెట్ చేసినాడికి 8 చెక్ చేసి ఉంటాడు అనుకుందాం. బి చేసినోడికి ఇంకోడు 5 ఇంకోడికి ఉంటుంది. A8 B5 అని పేరు పెట్టుకోండి వాటికి. అంతే, ఇంకా ఎల్లయ్య పొల్లలు అన్నీ వద్దు, మానేసేయండి. వాటిల్లో నుంచి మీరు ఫిల్టర్ చేసి 1 2 3 క్వశ్చన్ పేపర్లు సెలెక్ట్ చేస్తారు. రైట్, ఆ 1 2 3 క్వశ్చన్ పేపర్లు ఏ అయితే సెలెక్ట్ చేశారో, సపోజ్ మనం అనుకుందాం A8 B5 C2 సెలెక్ట్ చేశారు అనుకుందాం. ఎవడు క్వశ్చన్ పేపర్ సెట్ చేశాడో తెలియదు, ఎవడు వెరిఫై చేశాడో తెలియదు, సెలెక్ట్ చేసిన నీ ఒక్కడికే తెలుసు. రైట్, ఈ 3 క్వశ్చన్ పేపర్లకి ఎవడో ఒకరిని పిలిచి, మీ అసిస్టెంట్లను, మీ క్లర్క్లను ఎవడో ఒకరిని పిలిచి, ఒరే ఈ A8 B7 C2కి ఒక కోడ్ లాగా ఒక లింక్ ఒకటి ప్రిపేర్ చేయరా అని చెప్పేసి, సంథింగ్ ఏదో చేయరా అని చెప్పేసి అంటాడు. వాడికి ఏందో తెలియదు, అది క్వశ్చన్ పేపర్ అని కూడా తెలియకూడదు, అది విషయం. వాడేదో లింకులు ప్రిపేర్ చేస్తాడు.
ఒకదానికి ఒక లింక్, ఒకదానికి ఒక లింక్, ఒకదానికి ఒక లింక్. ఎస్, ఆ లింక్ ఓపెన్ కావాలంటే ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ నీ దగ్గరే ఉంటుంది, ఇంకెవ్వరికి తెలియదు. అంతే, అవన్నీ నీ ల్యాప్టాప్లోనూ ఎక్కడో సీక్రెట్గా ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఒక్కొక్క సెంటర్లో ఒక 100 మంది ఎగ్జామినేషన్ రాస్తారు, ఒక 200 మంది రాస్తారు, ఒక 300 మంది రాస్తారు. అంతేగాని వేలు లక్షలు అయితే రాయరు కదా. ఒక 100, 200, 300 మంది రాస్తారు. అక్కడ అవసరమైన ఒక 10 నిమిషాలలో ఎన్ని క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేయగలరో అన్ని ప్రింటర్లు అక్కడ పెట్టుకోండి. రిక్వైర్డ్ క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేయగలిగిన ప్రింటర్స్ అక్కడ పెట్టుకోండి. వాళ్ళకి వైఫై ఇవ్వండి. మిగతా ఆ 15 నిమిషాలు, 8 గంటలకు ఎగ్జామినేషన్ జరుగుతుందంటే 7:45 to 8 ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీ వెబ్సైట్లన్నీ క్లోజ్ చేసుకోండి. ఒక్క ఇది తప్పితే ఇంకెక్కడ మీ వెబ్సైట్ ఓపెన్ కాకూడదు ఆ 15 నిమిషాలు. అప్పుడు మీ వెబ్సైట్లో ఒక మెసేజ్ ఇవ్వండి, మీ క్వశ్చన్ పేపర్లు మీరు ప్రింట్లు చేసుకోండి, మీ క్వశ్చన్ పేపర్ పలానా లింక్లో ఉంది, ఈ లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ ఓపెన్ చేస్తే పలానా పాస్వర్డ్ పలానా. అప్పుడు చెప్పండి. ఎప్పుడు 7:45కి వాళ్ళు వెంటనే క్వశ్చన్ పేపర్లు ఇవి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసి తీసుకెళ్ళి 8 o'clockకి హాల్లో ఇస్తారు. ఏ ప్రాబ్లం, దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఎక్కడైనా లీక్ అయితే యూ విల్ బి సస్పెండెడ్, యూ విల్ బి, నీకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారో ఆయనకు ఒక్కడికి తెలుసు, మీకు ఎవరికి తెలియదు. ఎక్కడైనా లీక్ అయితే ఆయన పోతాడు. రైట్, దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. ఆ టైంకి ఆ సెంటర్లో కరెంట్ ఉండదు, వైఫై పనిచేయదు, వెబ్సైట్ బ్లాక్ అయిపోతుంది, అన్ని మంది ఓపెన్ చేస్తారు కాబట్టి అది ఓవర్లోడ్ అయిపోయి పనిచేయదు. వెరీ సింపుల్. అవన్నీ మీరు అడ్జస్ట్ చేయండి. ఆ 15 నిమిషాలు అన్ని బ్లాక్ చేసేయండి. ఏమైంది? ఆ 15 నిమిషాలే కదా, కొంపలే మునిగిపోవు కదా. ఆ 15 నిమిషాలు మిగతావన్నీ బ్లాక్ చేయండి, వాళ్ళకి ఓపెన్ అయ్యేటివి చేయండి. టెక్నాలజీ ఉందండి ఈరోజు మీ చేతుల్లో. ఇన్ని మంది పిల్లల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారండి? దయచేసి, ఎమోషన్ అయిపోయాను. ఇన్ని రాత్రులు కష్టపడి చదువుతారండి వాళ్ళు. మళ్ళీ ఇన్ని రోజులు చదివితే ఇంకొక ఎగ్జామినేషన్ రాయాలండి. తల్లిదండ్రులకు తెలుసు, ఉపాధ్యాయులకు తెలుసు, పిల్లలకు తెలుసు ఆ కష్టం. రాజకీయ నాయకులకి ఏం తెలుసండి? వ్యాపారాలు చేసుకుని, ఈ దొంగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏం తెలుసండి? టెక్నాలజీని ఉపయోగించి దీంట్లోంచి బయట రాకూడదా? ఇది సామాన్యుడు, నాకు అసలు ఏమీ తెలియదు, టెక్నాలజీ గురించి నాకేమీ తెలియదు. నాకు వచ్చిన ఆలోచన, ఇంకా మేధావులు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఇంకా మంచి మంచి ఆలోచనలు కూడా చెప్పగలరు. అసలు ఎలక్ట్రానిక్ ఎగ్జామినేషనే పెట్టండి, ఎన్నో మార్గాలు ఉన్నాయి కదండి. ఎందుకంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటారు. సారీ, ఇది మీకు గాన నచ్చుంటే దయచేసి దీన్ని ఒక డిస్కషన్కి తీసుకురండి. ఏదో ఒక సొల్యూషన్ కనపడుతుంది. ఇదే సొల్యూషన్ కాదు, నేను కేవలం ప్రతిపాదించాను, దీనిపైన డిస్కషన్ వస్తే మంచి సొల్యూషన్లు బయటకు వస్తాయి. దయచేసి సర్క్యులేట్ చేయండి, షేర్ చేయండి.